అవునవును, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి. సరే సరే, అక్కడ నేను మాట్లాడతాలే. హలో, వినిపిస్తుందా? కొంచెం సిగ్నల్ లేనట్టుంది, పక్కకు వచ్చి మాట్లాడు. ఏది జైపూర్ కాదురా, నాగ్పూర్. వాళ్ళు వస్తే వాళ్ళు డీజిల్ 1500, తెలుసు. కూలి 12,000. కూలి పనులు చేసుకునే వాళ్ళు కూలి పనులే చేసుకోవాలి. అనవసరంగా ఇచ్చి ఎక్స్ట్రాలు చేశారు. సరిగ్గా రాయ్. తొక్కి పెట్టి నారతీయము. ఏయ్, త్వరగా చూడరా, ఏంటది? పంచిరా. కానీ లెక్క సరిగ్గా చూడరా. మరి అన్నా నమస్తే అన్న. ఏది? శేఖర్ అన్న పంపించారు. సరే సరే, హార్బర్ లో స్క్రాప్ టెండర్ వస్తుంది కదా, మీరు తీసుకున్న తర్వాత కొంచెం ఏమైనా మిగిలితే. ఒక్క నిమిషం అన్న కూడా ఎంతో ఆశగా ఉన్నాడు. నేను తర్వాత మాట్లాడుతున్నా. నమస్కారం అన్నా. మరేం లేదన్నా. ఏంట్రా? హార్బర్ లో ఏసీ సెంటర్ వస్తుంది కదా, అదే మన జక్కంపొడి శేఖర్ తీసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వు ఓకే అంటే. ఆపరా, బుద్ధి లేదు, చిన్న పిల్లల్ని కొడతావేంట్రా? ఏంటన్నా మాట్లాడడానికి వస్తే కొడతావు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? టెండర్ గిండర్ అంటూ తాళలేని శవమే ఇంటికి వెళ్తుంది ఏంటి? ఎక్స్ట్రాలు చేస్తున్నావా? పోరా. సరేనా? అలాగే అన్న. పోండ్రా, వచ్చారు పెద్ద మాట్లాడడానికి. నువ్వు రాయిరా. నువ్వెప్పటికీ మారు. అవునరా, నీ ఇంటి సమస్యకి నేను స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను చూడు. నేనెలా బాగుంటాను? నేను బాగుండనురా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు సార్. ఇక్కడ పెట్టండి. ఎన్ని రోజులని ఇదే చూస్తూ ఉండాలి? ఏం చేయమంటారు సార్? ఇక్కడ కూడా కాస్త డీ సోర్స్ చూడొచ్చు కదా. చూద్దాం సార్, ఇక్కడ కూడా పెట్టండి. జీసీఓసీ మల్టీనేషనల్ కంపెనీ కూడా డామినేట్ చేస్తూ ఉంది సార్. ఎంత వస్తుంది? అది మిలియన్స్ ట్రిలియన్స్లో పోతూ ఉంది సార్. అది మనకు అందరిని ద్రాక్ష సార్. థ్యాంక్ యూ సార్. కాస్త చూసి చేయండి. వీలైనంత వరకు చేస్తాను సార్. ఉంటాను సార్. ఓకే సార్, వస్తాం సార్. ఉమరు, ఏంటి? ఈ శేఖర్ ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. మొత్తం పైన ఏమని చెప్పు. పైన వేయండి. ఈ శేఖర్ ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. ఏంటంటే వాడికి? మనం ఆ ఏసీఓస్ టెండర్ తీసాం కదా, అందులో మిగతా ఏమన్నా ఉంటే వాడు చూసుకుంటాడంట. అలాగా? గుళ్ళో విశేషం ఉంటే రమ్మని చెప్పు. అన్నప్రసాదం, చిన్న చిన్న పనులకు కావాలంటే డబ్బులు ఇచ్చి పంపిద్దాం. అది వదిలేసి వాడితో సాగుదీస్తూ మాట్లాడుతున్నావేంటి? ఓవర్గా మాట్లాడితే బాగుండదు. సాగు గట్టి పండబెట్టి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఎందుకు ఇంత కోపడతావు? కోపడకుండా ఎలా ఉండను? పనులు చేసుకుంటారా? పని చూడండిరా. నాకు ఆకలేస్తుంది, నేను తినడానికి. నాకేం వద్దు కానీ బయలుదేరు. సరే పోరా. ముందు తినరా. మీరు వెళ్ళి తినండి. నేను బయలుదేరుతున్నా. వెళ్ళు 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 వెళ్ళు. వాడి కాళ్ళ మీద పడి బ్రతుకులాడుకో. ఇప్పుడిప్పుడే వచ్చిన కుర్రాలతో బేరసారాలు సాగిస్తున్నా. అన్నా ఓ ముద్ద తినేసాడన్నా. ప్రకాష్, నీళ్ళున్నాయా?
రే ప్రకాష్, నా కోసం నువ్వు నీ చేతిని పోగొట్టుకున్నావురా. ఈ అన్న మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైంది. పదిహేను సంవత్సరాలుగా నన్ను మించినోడే లేడనుకున్నాను. నిన్న పుట్టిన పిల్లకాకి కదా వాడు. సేగర్కి సావంటే ఏంటో తెలియాలి. అన్నా మీతోటి ఓ మాట చెప్పేసి వెళ్దామని వచ్చాను. విన్సెంట్ అన్నా వాడి చావు ఘోరంగా ఉండాలిరా. ఏంటి అయిపోయిందా? అన్నా శేఖర్ ఎస్కేప్ అయ్యాడన్నా. ఏమంటున్నావురా? అయ్యో అన్నా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండన్నా. అన్నా వింటున్నావా? అన్నా 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 కూర్చో అన్నా. నా పాడికి నా పని నేను చూసుకుంటున్నా. ఎందుకన్నా మాటి మాటికి రెచ్చగొడుతున్నావు? ఉమర్ ఎవరో నీకు తెలుసా సేగర్? నాతో 10 సంవత్సరాలు పనిచేశాడ్రా. కొద్ది రోజుల ముందు చావడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. ఎమ్మెల్యే మూర్తి పుణ్యం కట్టుకున్నాడు. 1 సంవత్సరం సిలోన్ నుంచి హార్బర్ వరకు పౌడర్ కూడా సప్లై చేసేంతగా ఎదిగాడు. ఇవన్నీ చూస్తూ ఊరికే ఉండమంటావా సేగరు? వయసు అయిపోయింది కదన్నా, చూసి చూడకుండా పో. మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకున్నావు. ఆ ఆటలన్నీ ఇంట్లో పెట్టుకో.
లేదంటే నరికేస్తా. నన్ను బెదిరిస్తున్నావా శేఖరు? నన్ను చంపేసి ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? రేయ్, నేను ఈ రోజే 10 మందిని చంపగల బలం గల వాడినరా. లెగరా, లెగిసి నాతో ఒంటరిగా పోరాటం చేయరా. కోప్పడకన్నా. రేయ్, ఏంట్రా ఏంట్రా ఏమంటున్నావురా నువ్వు? సింహమే అడుగు అడుగులు మృత్యుగీతమే ఉరుము ఉరుముల శ్వాసనాదమే ఎవరిని ఎవరిని వదలడు వదలడు కరుణను జాలిని చూపడు చూపడులే. శేఖర్ని తాకి చూడాలని ఆశపడ్డాను. చెయ్యి తెగి పడిపోయిందని ఊరంతా చెప్పు.